హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే మేము హైదరాబాద్ నుండి మేడారం వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాము. అలాగే మేడారం ఒక్క ప్లేస్కే మేము వెళ్ళలేదు, ఈ మధ్యలో అయితే మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో అయితే మీకు ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను. ఎండ్ వరకు నా వీడియో చూసేసేయండి. ముందుగా మేమైతే హైదరాబాద్ నుండి ఐనవోల్కి అయితే వచ్చేసాము. మాకైతే 4 hours టైం అయితే పడింది. ఇక్కడ ప్రజలు అయితే మల్లన్న స్వామిని గ్రామ దేవునిగా పూజిస్తారు. అలాగే మనకి ఎంట్రీ అవ్వగానే చూడండి, అందరూ బోనాలు చేస్తున్నారు. అలాగే నైవేద్యం కూడా చేసి దేవునికి అయితే సమర్పిస్తారు. మల్లన్న స్వామి అయితే వెజిటేరియన్, ఇక్కడ నాన్ వెజ్ అయితే ఉండదు. ఇక్కడికి జనాలు ఎందుకు ఎక్కువగా వస్తారు అంటే మనం ఏం కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతాయని అయితే ఇక్కడ ప్రజలు చాలా గట్టిగా నమ్ముతారు. అలా మొక్కుకొని ఇలా ముడుపులు కట్టడం కానీ, లేదా వీళ్ళ దగ్గర మన జాతకం గురించి తెలుసుకోవడం కానీ ఇలా చాలా మంది చేస్తుంటారు. పక్కనే భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇప్పుడైతే అక్క దగ్గరికి వెళ్తున్నాము. అక్కొవరు అనుకుంటున్నారా? అన్న మల్లన్న అయితే అక్క ఎల్లమ్మ తల్లి. చాలా మంది అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఏమైనా ఇష్యూ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి బోనం చేసి ఇలా అయితే మొక్కుకుంటారు. అలాగే మనకి ఎల్లమ్మ తల్లి అయితే నాన్ వెజిటేరియన్, ఏమైనా మొక్కుకొని బోనం చేసి ఇక్కడైతే నాన్ వెజ్ అయితే సమర్పిస్తారు. నెక్స్ట్ అయితే ఐనవోల్ నుండి భద్రకాళి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదైతే ఒక 25 minutes అయితే పట్టింది మాకు టైము. ఫస్ట్ వెళ్ళగానే మనకైతే ఇక్కడ కృష్ణుని విగ్రహం ఉంటుంది. మనకి అమ్మవారు శక్తి అయితే, కృష్ణుడు కరుణ అని, ఈ రెండు కలిసి గ్రామాన్ని రక్షించే శక్తి అని అయితే ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అలాగే ఇక్కడ దర్శనం టైంలో అమ్మవారు కళ్ళు మూసినట్టుగా, మిగతా సమయాలలో కళ్ళు తెరిచినట్టుగా కనిపిస్తాయని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. నెక్స్ట్ అయితే ఇక్కడ అద్దాల మేడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. లోపల అయితే మొత్తం అద్దాలతో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫోన్ అయితే అలా ఉండదు కాబట్టి నేను చూపించలేదు. ఇక్కడ నుండి మేమైతే 1000 స్తంభాల గుడికి వెళ్ళాము. మాకైతే 10 minutes టైం పట్టింది. ఇదైతే తెలంగాణలో చాలా ఫేమస్ హిస్టారికల్ టెంపుల్. కాకతీయుల రాజుల కాలంలో నిర్మించబడింది. ఇక్కడ టెంపుల్ మొత్తం అయితే 1000 స్తంభాలతో ఒకదానికి ఒకటి అటాచ్ లేకుండా చాలా యూనిక్ గా నిర్మించారు. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. శివుని దర్శనం చేసేసుకొని అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. అన్ని ప్లేసెస్ తిరిగి ఇక్కడికి వచ్చే వరకు అయితే మాకు 1 అయ్యింది. సో మేమైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము రిటర్న్ అయ్యేటప్పుడే మాకు అరణ్య హోటల్ అయితే కనిపించింది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే ఎవరైనా ట్రై చేయండి అక్కడికి వెళ్తే. ఇక్కడ నుండి మేమైతే లక్నవరం లేక్ అయితే స్టార్ట్ అయ్యాము. మాకైతే 2 hours టైం పట్టింది. ఇక్కడికి ఈవినింగ్ టైంలో వస్తే అయితే వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి అయితే ఒక్క పర్సన్ కి 50 rupees. ఇక్కడైతే మనకి చాలా యాక్టివిటీస్ ఉంటవి. ఇక్కడ అందరు అయితే స్పీడ్ బోటింగ్ కి వెళ్ళడానికి అయితే నిల్చున్నారు. ఇక్కడ టికెట్ తీసేసుకొని ఇక్కడైతే వెయిట్ చేయాలి. అలాగే వాటర్ పై నుండి సైకిల్ గేమ్స్ కూడా ఉన్నవి. అవన్నీ ఎందుకని భయం వేసి మేమైతే పెడల్ బోటింగ్ అయితే వెళ్ళాము. ఇది ఈచ్ పర్సన్ 100 rupees ఉంటుంది. మనమైతే ఒక 15 minutes వాటర్లో తొక్కుకుంటూ వెళ్ళాలి. మా వాళ్ళైతే చాలా ఈజీ అని అయితే ఒక 15 minutes ఏంది 30 minutes అలా తిరిగేసి వద్దామని అయితే వెళ్ళాము. ఒక 5 minutes తొక్కగానే మా వల్ల కాదని అయితే చెప్పారు. 15 minutes కాకముందే తీసుకెళ్లి అతనికైతే ఇచ్చేసారు. బట్ చాలా బాగుంటుంది వాటర్లో అలా తిరుగుతుంటే. అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుండి మేమైతే హోటల్ కి స్టార్ట్ అయ్యాము. 15 minutes డిస్టెన్స్ లో ఉంది ప్లాజా హోటల్. ఇది వచ్చేసి అయితే ఓకే, అంత బాగుందని చెప్పను, బాలేదని చెప్పను. మీకైతే నెక్స్ట్ వీడియోలో హోటల్ డీటెయిల్స్ పెడతాను. మేము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అయితే మూలుగు నుండి మేడారంకి అయితే స్టార్ట్ అయ్యాము. మాకైతే ఒక 30 minutes టైం పట్టింది. మేము వెళ్ళిన రోజు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడు. అందుకే మేమైతే కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యాము. అలాగే తను వస్తున్నాడని రష్ ఎక్కువగా ఉంటుందని అయితే జనాలు ఎక్కువగా రాలేదు. 10 లోపే మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. మనకి ఇక్కడ 10 తర్వాత ఏంటంటే జనాలు ఎక్కువగా వస్తారు కదా, సో మనం డైరెక్ట్ గద్దెల వరకు అయితే పోనివ్వరు. మనం బయట నుంచే దర్శనం అయితే చేసేసుకోవాలి. ఇదైతే మన తెలంగాణలో 2 years ఒకసారి జరిగే పెద్ద జాతర. మనమైతే కార్ పార్కింగ్ చేసేసుకొని అక్కడ నుండి ఆటోలో మనం టెంపుల్ దగ్గర వరకు అయితే రావచ్చు. ఏదైనా మొక్కున్నవారు కానీ లేదా ఏదైనా కోరిక ఉన్న వాళ్ళైతే ఇలా తులాభారం మన వెయిట్ కి ఈక్వల్ గా బంగారం పెడతారు. ఇక్కడ బెల్లం అయితే బంగారం అంటారు, అందుకే నేను బంగారం అన్నాను. ఈ ఇయర్ లో అయితే మేడారం జాతర 28 నుండి 31st వరకు అయితే జరుగుతుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ లో రామప్ప టెంపుల్ కి వచ్చాము. టైం అయితే మాకు 1 hour పట్టింది. ఇదైతే కాకతీయ రాజు కాలంలో నిర్మించబడింది. మనకి వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి శివుని అయితే దర్శనం చేసేసుకుంటారు. మేము ఇక్కడ నుండి అయితే హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యాము. దారిలో లంచ్ చేసేసుకొని మేము వచ్చేసరికి అయితే ఈవినింగ్ 4 అయ్యింది. ఇది ఇవాల్టి నా వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.